మీరు మీ స్మార్ట్ ఫోన్ లో ఉన్న ఫోన్ పే, గూగుల్ పే లేదా ఏదైనా డిజిటల్ గోల్డ్ యాప్ నుంచి బంగారం కొంటున్నారా? ఇన్స్టాగ్రామ్ రీల్స్ లోనో లేదా యూట్యూబ్ లోనో ఎవరో చెప్పారని ఈ యాప్స్ లో 100-200 ఇన్వెస్ట్ చేస్తున్నారా? మీరు ఎప్పుడైనా బంగారం కొనే ముందు నాకు నిజంగా ఈ బంగారం అవసరమా అని ఆలోచించారా? అయితే ఈ వీడియో మీకోసమే, చివరి దాకా చూడండి. వెల్కమ్ టు ద మనీ మైండ్ తెలుగు. మీరు నిజంగా ఎప్పుడైనా బంగారంలో డబ్బులు పెట్టేటప్పుడు ఆ బంగారం నిజంగా మనకు అవసరమా లేదా అని ఎప్పుడైనా ఆలోచించారా? యూజువల్ గా ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ లో చూస్తుంటాం, ఎవరో ఏదో చెప్పుంటారు, గోల్డ్ రేట్ తగ్గిపోయింది ఇవాళ ఇన్వెస్ట్ చేయండి అని. వాళ్ళు చెప్పగానే మనం కనీసం వాటి మీద అవగాహన లేకుండా కూడా డబ్బులు తీసుకెళ్లి వాటిని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. ఒకసారి ఆలోచించండి, మీ అంతటి మీరే నిజంగా గోల్డ్ మీద రీసెర్చ్ చేసి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేదంటే ఎవరో ఏదో చెప్పారని చేస్తున్నారా? ఇవాళ మనం చెప్పుకోబోయేది ఒక మధ్యతరగతి కుటుంబం కదా. వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న సేవింగ్స్ కూడా ఎవరి మాటలో విని తీసుకెళ్లి బంగారం మీద పెట్టి ఎలా నష్టపోయారు అనేది తెలుసుకుందాం. మన పండు విజయవాడలో ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయ్ అనమాట. తన భార్య పేరు సుజాత, 8 ఏళ్ల కూతురు కూడా ఉంది. వాళ్ళది ఒక మధ్యతరగతి సాదా సీదా కుటుంబం. ఎప్పటిలాగే ప్రతి నెల జీతం వస్తుంది. దాంతో వాళ్ళ పాప స్కూల్ ఫీజు కట్టాలి, రెంట్లు కట్టాలి, తనకున్న చిన్న చిన్న ఈఎంఐలు కట్టుకోవాలి, ఇంటి అవసరాలు చూడాలి. పండుకి అందరిలాగే ఒక అలవాటు ఉంది, రాత్రి పడుకునే ముందు కాసేపు ఫోన్ చూడటం. అలా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తుంటే మనకి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు, ఇలాగా రేపు పొద్దున్నే గోల్డ్ రేట్లు పడిపోతున్నాయి, సో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటే ఇప్పుడే చేసుకోండి అని. ప్రతి మధ్య తరగతి వాళ్ళకి ఉండేదే కదా గోల్డ్ కొనుక్కోవాలని. ఎవరు కాసి ఉండదు చెప్పండి? సో మనోడు వెంటనే డిజిటల్ యాప్ ఓపెన్ చేసి, మీరు కూడా చూసే ఉంటారు, ఫోన్ పే, గూగుల్ పే, దాంట్లో బై గోల్డ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. మనోడు కూడా ఆ ఆప్షన్ వాడుకొని ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు. ఆ 100 రూపాయలు ఇన్వెస్ట్ చేయగానే దానికి తగ్గ గోల్డ్ ఏదో క్రెడిటెడ్ అని ఒక మెసేజ్ వచ్చింది. కానీ ఇక్కడే అసలైన కథ మొదలవుతుంది. తర్వాతి రోజు ఆఫీస్ లో కూర్చొని లంచ్ చేస్తున్నాడు. గోల్డ్ రేట్ ఎంత పెరిగిందో చూద్దామని చెప్పి యాప్ ఓపెన్ చేశాడు. 100 రూపాయల 84 పైసలుగా చూపిస్తుంది. అంటే ఒక 84 పైసా ప్రాఫిట్ లో ఉన్నాడు అనమాట. మనోడికి నవ్వు వచ్చింది, పర్లేదు కొంచెం పెరిగింది కదా అని. సాయంత్రం మళ్ళీ చూశాడు, 1 రూపాయి డౌన్ అయి ఉంది. పెరిగినప్పుడేమో 8 పైసలు పెరిగింది, పడినప్పుడు మటుకు బాగా పడింది అనమాట. అది చూడగానే మనోడు కొంచెం ఫీల్ అయ్యాడు. అలా ఇంకా వేళాపాల లేకుండా యాప్ ఓపెన్ చేస్తున్నాడు, చూస్తున్నాడు. అది అప్ అండ్ డౌన్ గా కిందకి మీదకి కొట్టుకుంటూ ఉంది. మనోడు బస్సు ఎక్కినా అదే, ఆఫీస్ లో కూర్చున్నా అదే, బయట తిరుగుతున్నా అదే, ఇంకా అదే దేశంలో ఉండిపోయాడు అనమాట. ఇదంతా గమనిస్తున్న వాళ్ళ ఆవిడ, ఏం చేస్తున్నారండి అని అడిగింది. మనోడు ఏం లేదన్నట్టుగానే తలూపాడు. ఒక రోజు ఫ్యామిలీ మొత్తం కలిసి బయటకు వెళ్దాం అనుకున్నారు. అలాగే వెళ్లారు. పాప ఐస్ క్రీమ్ బండి చూసి, నాన్న ఐస్ క్రీమ్ కొనిపెట్టు అని అడిగింది. మనోడు బుర్ర మాత్రం ఎక్కడో ఆలోచిస్తా ఉంది, ఆ గోల్డ్ రేట్ ఎక్కడుందా అని. గోల్డ్ ప్రైస్ కొంచెం కొంచెంగా పెరుగుతున్నట్టు ఆ యాప్ లో చూపించింది. వెంటనే మనోడు టెంప్ట్ అయిపోయి, ఇంకా డబ్బులు యాడ్ చేద్దాము, ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది మనకి అనుకున్నాడు. వాళ్ళ పాప మాత్రం నాన్న ఐస్ క్రీమ్ కొనిపిస్తాడని ఆశగా ఎదురు చూస్తూనే ఉంది. కానీ మనోడు అవేవి పట్టించుకునే ఆలోచన లేడు అసలు. ఆ యాప్ ఏ ముఖ్యం అయిపోయింది. అది చూసిన వాళ్ళ ఆవిడకి కూడా బాగా కోపం వచ్చేసింది, కానీ ఏం మాట్లాడలేకపోయింది. అలా పోతూ పోతూ కొన్ని రోజులకి గోల్డ్ రేట్ కూడా బాగా పడిపోయింది అనమాట. యాప్ లో మొత్తం యారోస్ అన్ని కిందకే ఉన్నాయి. పండుకి ఫుల్ టెన్షన్ అయిపోయింది. ఇంకా పడుతుందేమో అన్న భయంతో తన దగ్గర ఉన్న బంగారం షేర్లన్నీ అమ్మేశాడు. అలా అమ్మేశాడో లేదో నెక్స్ట్ రోజే గోల్డ్ మళ్ళీ అమాంతంగా పెరిగిపోయింది. అది చూసిన పండుకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. స్టాక్ మార్కెట్ రోజు చేసే వాళ్ళకి ఇది బాగా అలవాటు అనమాట. వాళ్ళు డబ్బులు పెట్టగానే కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళ భయంతో అమ్మేయగానే అది మళ్ళీ తిరిగి పైకి వెళ్తూ ఉంటుంది. ఇలా మీకు కూడా జరుగుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. మనోడు మళ్ళీ బై చేశాడు, మళ్ళీ సేల్ చేశాడు. ఇలా రోజులు కాదు, వారాలు కాదు, నెలలే గడుస్తున్నాయి అనమాట. ఇక్కడ నిజానికి పండు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయట్లేదు. గోల్డ్ రేట్ పడిపోతున్నప్పుడు భయంతో అమ్మేస్తున్నాడు, గోల్డ్ రేట్లు పెరుగుతున్నప్పుడు ఆశతో మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ మన పండు ఒక ఎమోషనల్ గేమ్ ఆడుతున్నాడు అనమాట. ఇదంతా గమనిస్తున్న వాళ్ళ ఆవిడ ఒక రోజు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని చూసింది. దాంట్లో చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ వచ్చేసి 100, 200, 700, 300 ఇలా చాలా ట్రాన్సాక్షన్స్ జరిగి ఉన్నాయి అనమాట. అవన్నీ కలిపితే దగ్గర దగ్గర 40,000 దాకా అయినాయి. వెంటనే ఆవిడ అవన్నీ చూసి ఉండబట్టలేక వాళ్ళ ఆయనతో ఇలా అంటుంది, ఇదంతా మీరు ప్లాన్ చేసే ఇన్వెస్ట్మెంట్ చేశారా? పండు దగ్గర అసలు ఆన్సర్ ఏమీ లేదు. అసలు మీ గోల్ ఏంటని మళ్ళీ అడిగింది. దానికి కూడా మనోడి దగ్గర ఆన్సర్ లేదు. పోనీ పాప ఎడ్యుకేషన్ కోసం ఏమైనా సేవ్ చేశారా అని అడిగింది. మళ్ళీ దానికి కూడా ఆన్సర్ లేదు. పోనీ ఎమర్జెన్సీ ఫండ్ కోసం ఏమైనా చేశారా అని అడిగింది. ఈ క్వశ్చన్ కూడా మనోడి దగ్గర ఆన్సర్ లేదు. పోనీ ఫ్యూచర్ ప్లాన్ ఏమైనా ఉందా అని అడిగింది. ఈ క్వశ్చన్ కూడా మనోడి దగ్గర అసలు ఆన్సర్ లేదు. తర్వాత మన పండుగ ఒక విషయం మాత్రం క్లారిటీగా అర్థమైంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఇంకా యూట్యూబ్ వీడియోస్ లో వీళ్ళు చెప్పిన మాటలు విని కొనేశాడు. దాంతో నష్టపోయాడు. సెల్ఫ్ రియలైజేషన్. ఒక రోజు మనోడు పడుకొని ఫోన్ లో ఫోటోలు చూస్తున్నాడు అనమాట. దాంతో వాళ్ళు ఒక రోజు బయటకు వెళ్ళారు కదా, ఆ రోజు దిగిన ఫోటోలు ఉన్నాయి. ఆ రోజు పాప ఐస్ క్రీమ్ అడిగింది. నేను ఈ ఫోన్ ఏదో చూసుకుంటూ కొనిపించలేకపోయినని గుర్తొచ్చింది. బాగా ఫీల్ అయ్యాడు. అలాగే ఇంకో విషయం కూడా గుర్తొచ్చింది మనోడికి. మన అమ్మ నాన్న టైంలో వాళ్ళు గోల్డ్ కొనాలంటే కొన్ని రోజుల పాటు ఆలోచించేవాళ్ళు. ఏదైనా పెళ్ళో ఫంక్షన్ వస్తే తప్పితే దాని గురించి అసలు ఆలోచించేవాళ్లే కాదు. అవునా?
మన ఇంట్లో మనం చిన్నప్పుడు మన అమ్మా నాన్న మాట్లాడుకోవడం మనం వినే ఉంటాం కదా. మీకు కూడా ఆ మాటలు గుర్తుంటే కింద కామెంట్స్ లో చెప్పండి. మన అమ్మా నాన్న జనరేషన్ లో వాళ్ళు గోల్డ్ కొనడానికి రోజుల తరబడి ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పటి జనరేషన్ లో మాత్రం వాళ్ళు వీళ్ళు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చెప్పడం విని లేదా యూట్యూబ్ రివ్యూలు చూసి బంగారం మీద కనీస అవగాహన లేకుండా డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేస్తున్నాం. మన అమ్మా నాన్న వాళ్ళకి గోల్డ్ అంటే ఒక సేఫ్టీ లాగా, కానీ ఇప్పటి జనరేషన్ కి మాత్రం గోల్డ్ అంటే ఒక యాక్టివిటీ. పొద్దున్నే కొంటాం, సాయంత్రం అమ్మటం. ఇది ఇన్వెస్ట్మెంట్ మైండ్ సెట్ కాదు. జస్ట్ వాళ్ళ మాటలకి వీళ్ళ మాటలకి మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం డబ్బులు తీసుకెళ్లి అక్కడ తగలేస్తున్నాం అనమాట. తర్వాత రోజు పండు ఒక విషయం మాత్రం గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఈసారి నుంచి ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంత టైం తీసుకొని దాని గురించి బాగా రీసెర్చ్ చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇన్వెస్ట్ చేసే ముందు 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఈ డబ్బు ఎందుకు పెడుతున్నాను, నా గోల్ ఏంటి, ఈ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉందా. ఈ 3 ప్రశ్నలకి నా దగ్గర ఆన్సర్ ఉంటే నేను ఇన్వెస్ట్ చేస్తాను, లేదంటే చేయనని ఫిక్స్ అయ్యాడు. అలాగే రోజు స్టాక్ మార్కెట్ ని చూడటం కూడా ఆపేశాడు. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే తన పోర్ట్ఫోలియోని చెక్ చేసుకుంటున్నాడు. ఇలా చేస్తుండగానే కొద్ది రోజుల్లో మనోడికి స్ట్రెస్ తగ్గిపోయింది, ఫోన్ స్క్రీన్ టైం తగ్గింది, ఫ్యామిలీతో స్పెండ్ చేసే క్వాలిటీ టైం కూడా పెరిగింది అనమాట. ఒక రోజు మళ్ళీ వాళ్ళ పాప వచ్చి అడిగింది, నాన్న బయటకు వెళ్దాం. వెంటనే పండు నవ్వి పాపను ఎత్తుకుని ముద్దు పెట్టుకుని వెళ్దాం అమ్మా అని చెప్పాడు. వాళ్ళ ఆవిడ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయింది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి తిరిగి వచ్చింది ప్రాఫిట్ కాదు, ప్రశాంతత. ముగింపు: ఈ కథలో తప్పు బంగారం కాదు, అలాగని డిజిటల్ యాప్స్ కూడా కాదు. అసలు తప్పు మన నిర్ణయం తీసుకునే విధానంలో ఉంది. ఇప్పుడున్న టెక్నాలజీ అంతా మనకి స్పీడ్ ఇచ్చింది, కానీ ఆలోచించుకునే టైం మాత్రం ఇవ్వట్లేదు. అందుకే నెక్స్ట్ టైం ఏ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందైనా ఈ 3 ప్రశ్నలు గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు కొంటున్నాను, ఇది నా గోల్ కి ఉపయోగపడుతుందా, లేక ఈ క్షణం వచ్చిన ఆవేశం మాత్రమేనా. ఈ 3 ప్రశ్నలు మీ డబ్బును మాత్రమే కాదు, మీ టైం ని కూడా కాపాడతాయి. గుర్తుంచుకోండి, గోల్డ్ ప్రాబ్లం కాదు, రీజన్ లేకుండా గోల్డ్ కొంటాం చూసారా, అదే అసలైన కారణం. మనమే పొద్దున్నే గోల్డ్ కొని సాయంత్రానికి అమ్మేస్తుంటే గోల్డ్ విపరీతంగా పెరగకుండా ఇంకేమవుతుంది. ఇలాంటి ఫినాన్స్ కథల కోసం ది మనీ మైండ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.